Yes, good evening everyone. How are you all? I hope everything doing good. Before going to start the class, I want to wish you a happy Independence Day. Tomorrow we are going to celebrate Independence Day, August 15th, Independence Day ma. Yes, Andarki Swatantra Dinotsava Subhakankshalu. Okay. Now I'm going to take you maths class from day 21 to day 25. Okay, from which day to which day ma? From day 25 to day 21 to day 25. Open your worksheets everyone. Yes, under worksheets open చేయండి. Yes, second, third class వాళ్ళందరూ ఓపెన్ చేశారు కదా. యా లెట్ us see here. మీకు 6th అని ఉంది కానీ అది డే 21. ఓకే, సో యాక్చువల్లీ యూ షుడ్ లెర్న్ నెంబర్ నేమ్స్. ఓకే, అందరూ నెంబర్ నేమ్స్ నేర్చుకోవాలి 1 నుంచి 100 వరకు. ONE1 TWO నుంచి 100 వరకు నేర్చుకుంటే మీరు వర్క్ షీట్ ఈజీగా చేసేవాళ్ళు. కొంతమంది ఆల్రెడీ చేశారు, చెయ్యని వాళ్ళ కోసం ఇది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఐ విల్ రీడ్ హెడ్డింగ్స్. లెట్ us see here. Read the following numbers and write the number names. Okay, ikkada numbers icharu. Go through the numbers and write the number names. Okay, so what is the first number? 62. What is that? 62. 62 is nothing but 62. Write the number name. SIXTY 60, TWO 62. Okay, next one is 6464. Okay, what is that? 6464. What is the spelling? SIXTY 60, FOUR 4. 64. Okay, I'm writing here. Let us see. Yes, underneath ka rayal meer kuda. SIXTY 60. Okay, FOUR 4. 64. And next one, what is the next one? 66. What is the spelling of 66? SIXTY 60, SIX 66. Okay, now next one is 6868. SIXTY 60, handwriting neat undali. EIGHT 8, 68. Okay, and next one 7070. SCVENTY 70. Okay, 70. Understood up to here? Yes. Okay, అందరు నీట్ గా రాయండి. పాజ్ చేస్తే మీకు వీడియో ఆగిపోతుంది, అప్పుడు ఇవన్నీ కాపీ చేసుకున్నాక మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? యా, వాట్ నెక్స్ట్ బిట్ చూడండి. మ్యాచ్ ద నెంబర్ విత్ ఇట్స్ నెంబర్ నేమ్. ఓకే, మ్యాచ్ ద నెంబర్ విత్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే మీకు ఏం తెలుసు? గీతలు గీసేసేటోళ్ళు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఎలా చేయాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ నెంబర్స్ కొన్ని హౌసెస్ ఇచ్చాడు, హౌసెస్ లో నెంబర్స్ ఉన్నాయి. What is that? 61, 65, 63, 67, 67, 69. Like this, they given few numbers. Kinda number names ఇచ్చాడు. ఆ నెంబర్ నేమ్ ఏ దాని పక్కకు ఉందో ఆ ఆల్ఫాబెట్ ఇక్కడ వేయాలి. స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా. ఎస్, ఫస్ట్ వన్ రీడ్ అవుట్ దిస్. SIXTY 60, NINE 9, 69. ఇక్కడ 69 ఎక్కడుంది? ఏలో 61, బిలో 65, సిలో 63, డిలో 67, ఈలో 69 ఉంది. నేను దీని పక్కన ఈ అని రాస్తాను. అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ 63, యా ఇక్కడ ఉంది కదా, దాని ముందు ఏముంది? ఆల్ఫాబెట్ సి. రైట్, సి. నెక్స్ట్ 65. 65 ఎక్కడుంది మా? ఎస్, దిస్ ఈస్ ద 65. ఐఎమ్ రైటింగ్ 65B. ఓకే, నెక్స్ట్ 67. 67 ఇంటి ముందు ఏముంది? డి ఉంది కదా. యా, ఐఎమ్ రైటింగ్ డి హియర్. Next 61. Where is 61? Here it is. Okay, so this is 61A. Clear? Yes. Okay, so next one. What is the next one ma? Yeah, and the raskondi first. Next one. What is the next third section? Color the following numbers in the box using crayons. Okay, so using crayons, ikkada konni numbers icharu. ఆ నెంబర్స్ ఈ బాక్స్ లో ఎక్కడైతే ఉన్నాయో వెతుక్కొని ఆ బాక్స్ ని మాత్రం కలరింగ్ వేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see here what they given first. 61. Where is 61? Yeah, here is 61. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇందులో ఒక కలర్ వేయండి. మీరు ఏదో ఒక కలర్ క్రేయాన్ తీసుకొని కలర్ వేయండి. అండర్స్టాండ్? యా, అదే హెడ్డింగ్. మీకు హెడ్డింగ్స్ చదవడం వచ్చింది అనుకో ఈజీగా చేస్తారు. హెడ్డింగ్స్ చదవడం రాకపోతే ఏం చేయరు మీరు. ఓకే, సో నెక్స్ట్ వన్ 53. 53 ఎక్కడ ఉంది? యా, ఇక్కడ. ఈ బాక్స్ ని మొత్తం అంటే నీకు నెంబర్ కనపడాలి, నెంబర్ పోయేటట్టు పెయింటింగ్ వేయకండి. ఓకేనా, డ్రాయింగ్ వేయకండి. నెక్స్ట్ 69. 69 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, 69 కి క్రయాన్స్ వేయండి. ఓకే, నెక్స్ట్ వన్ 62. 62 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో 62 కి క్రయాన్స్ వేయండి. క్రయాన్ కానీ కలర్ పెన్సిల్ తో కానీ కలరింగ్ వేయండి. ఓకేనా? ఎస్. ఓకే, లైక్ దట్ మిగతా నెంబర్స్ అన్ని వెతుక్కొని మీరు చేయాలి. ఓకే, అండ్ ఇంకోటి టాస్క్ ఇచ్చారు. వాట్ ఈస్ ద టాస్క్? నేను ఆల్రెడీ చెప్పా క్లాస్ స్టార్టింగ్ ముందే. మీకు ONE1 నుంచి 100 వరకు స్పెల్లింగ్స్ వస్తేనే మీరు ఇవన్నీ వర్క్షీట్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ టాస్క్ ఏమి ఇచ్చారు అంటే
51 నుండి ఓకే FIFTY 50 ONE1 51 నుంచి 70 వరకు నెంబర్స్ స్లేట్ పైన లేదంటే ఒక ప్రాక్టీస్ బుక్ లో ప్రాక్టీస్ చేయండి ఓకేనా yes ఓకే అండ్ నెక్స్ట్ కంటిన్యూ చూద్దాం నెక్స్ట్ డే లైక్ ఇది మీకు వచ్చి 22nd డే ఓకే వాట్ ఈస్ దిస్ 22nd డే ప్లేస్ ద వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అంట వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాట్ ఈస్ ప్లేస్ వాల్యూ అండ్ వాట్ ఈస్ face value. Let us see. Place value is every digit has a place value that depends on its position in a number. Okay. So place value ante entante nato pat chadavandi every digit. Okay. Read along with me. Every digit has a place value that depends on its position on that depends on its position in a number. ఓకే అంటే ఏంటి సార్ ఎగ్జాంపుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నెంబర్ ఇచ్చాడు వాట్ ఈస్ దట్ 5656 ఇచ్చినాడు ఓకే వాట్ ఈస్ దట్ 5656 ఓకే ఈ ప్లేస్ వాల్యూ అనేది ఏంటంటే ఇప్పుడు 56 ఉంది కదా మనకి 2 డిజిట్ నెంబర్ ఇది 2 డిజిట్ నెంబర్ వి నో దట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనము వన్స్ అంటాము నెక్స్ట్ ప్లేస్ లో ఉన్న దాన్ని ఏమంటాము టెన్స్ అంటాం ఓకే వాట్ ఈస్ దట్ టెన్స్ వన్స్ టెన్స్ అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ వాట్ మా 6 అంటే వన్స్ లోనే ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6 ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ హౌ మచ్ ఓకే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 50 వై అది 50 అయింది దట్ ఈజ్ ఇన్ టెన్స్ పొజిషన్ ఐ ఆల్రెడీ సెడ్ దట్ దిస్ ఇస్ వన్స్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ టెన్స్ పొజిషన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6 అనేది వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 6 ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ కాబట్టి అది 50 అయింది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇది ప్లేస్ వాల్యూ మా అలాగే ఇప్పుడు నేనేం చెప్తానన్నాను ఫేస్ వాల్యూ వాట్ ఈస్ ఫేస్ వాల్యూ లెట్ us see here ఓకే 64 కి కూడా మీరు రాయండి ఫస్ట్ ప్లేస్ వాల్యూ నేర్చేసుకుందాము తర్వాత ఫేస్ వాల్యూస్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వాట్ ఈస్ దట్ 64 ఓకే వాట్ ఈస్ దట్ 64 and 6 is in ones place and 4 is in ones place and 6 is in tens place okay so place value of 4 is 4 right along with me place value of 4 is 4 and place value of 6 is how much ma yes very good place value of 6 is 60 why it is 60 it is in tens place understood yes ఇప్పుడు మీరు ఇది చేయండి yeah place value of 92 is the number in this 92 this is in ones place and this is in tens place okay so place value of 2 ekkada undi ones place lo place value of 2 is 2 only why because it is in ones place okay next place value of 9 is in which place tens place kabatti danni 90 అని రాస్తాం okay what is that 90 pause చేసుకొని వీడియో రాయండి ఇది okay and next కంటిన్యూ చేద్దాం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినాడు చూడండి ప్లేస్ వాల్యూ ఓకే వాట్ ఈస్ ద డిజిట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 63 ఉంటే డిజిట్స్ వచ్చి 6 3 ప్లేస్ వాల్యూస్ వచ్చేసరికి ఇది 3 వన్స్ టెన్స్ ని ప్లేస్ వాల్యూస్ అంటారు ఓకేనా వాట్ ఈస్ ద వన్స్ టెన్స్ ప్లేస్ వాల్యూస్ ఓకే సో హియర్ 6 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్ ఓకే అలాగే ఇక్కడ ఏమంటది 58 ఉంది 58 లో 5 what are the digits are okay jagrata vinandi what are the digits ma yes digits are 5 8 okay what are the digits 5 8 now ఇప్పుడు 8 a place లో ఉంది place value 5 a place value లో ఉంది 8 is in ones place okay 8 is in ones place and 5 is in tens place okay 5 is in tens place so that's why we will write it as 5050 and 8 ones కాబట్టి 8 okay now ఇక్కడ కొన్ని వర్డ్స్ నెంబర్స్ ఇచ్చారు చూడండి 39 what is that 39 అలాగే 21 6060 83 ఇవన్నీ మీరు వర్క్ షీట్స్ లోనే కింద గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో ఫిల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నీట్ గా రాయాలి ఓకే ఇది సెకండ్ అని పెట్టేసి డిజిట్ ప్లేస్ వాల్యూ ఓకే మీరు వర్క్ షీట్స్ లోనే రాయాలి ప్లేస్ వాల్యూ ఓకే సో I'm selecting other color. What is the digits here they given? 3 9 and place values are tens ones okay tens ones and this is 30 and this is 9 understood like this you have to write remaining one okay that is your task but you have to write in your worksheet only clear yes next e task అయిపోయింది కదా now next day
23కి వచ్చేద్దాం. ఇప్పుడు ఫేస్ వాల్యూస్ నేర్చుకుందాం. ఇందాక ప్లేస్ వాల్యూస్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఫేస్ వాల్యూస్. ఓకే, లెట్ us see what are face values. ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈజ్ సేమ్ అట్ ఎనీ ప్లేస్. ఫేస్ వాల్యూ అనేది అది ఏమంటారు, ఇట్ ఈస్ సేమ్ అట్ ఎనీ ప్లేస్. హౌ ఇట్ ఈస్ సేమ్, లెట్ us see here. For example, face value of 3 in 73 is 3. Face value of 7 in the 73 is 7. అంటే దానికి ఏం లేదు, మీరు సపరేట్ గా 70 సపోజ్ ఇక్కడ 3 ఉంటే 30 అట్లా ఏం అక్కర్లా. దాన్ని ఏమంటారు, జస్ట్ ఆ నెంబర్ ని నెంబర్ లాగే చెప్పండి. ఓకే, ఇందాక 7 10th ప్లేస్ లో ఉంటే 70 అన్నాము, 1st ప్లేస్ లో 3 ఉంటే 3 అంటాం. బట్ ఇక్కడ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ఒకటి ఆ డిజిట్ ని పలకండి అంతే, దానికి ఏమి వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్ వాల్యూ ఆఫ్ 3 in 73 is 3. ఈ 73 లో face value enta, even though it is 1st place, 10th place or 100th place, no problem, it is same. Aa number ni number lagi cheppandi. Okay, the face value of 3 in 73 is 3. The face value of 7 in 73 is 7. Ade ప్లేస్ వాల్యూలోకి వచ్చేసరికి ఇది ఏమవుతుంది, ప్లేస్ వాల్యూలో 7 3 డిజిట్స్ అనుకోండి, ఇది 7 ఏమో 10th ప్లేస్ లో ఉంది, 3 ఏమో 1st ప్లేస్ లో ఉంది, కాబట్టి ఇది 70 అవుతుంది, 3 అవుతుంది. ఇది ఎక్కడ, ప్లేస్ లో, ప్లేస్ వాల్యూస్ లో. బట్ ఫేస్ వాల్యూస్ కి వచ్చేసరికి డిఫరెంట్ అయింది, అవునా? ఎస్, వన్ మోర్ ఎగ్జాంపుల్, లెట్ us see. 89 in 89, 9 is the face value of 9 in 89 is 9. Face value of 8 in 89 is 8 only. There is no change in it. Understood? Yes, atla మీరు మిగతాయి చేయాలి. Okay, now let us see how next, what is the next one? Yes, expanded form, very 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 important మా. మీరు జాగ్రత్తగా ఎక్కడైతే అనిపిస్తుందో రాయాలి, రాసుకోవాలి అనిపిస్తున్నప్పుడు వీడియో పాజ్ చేసి నీట్ గా రాసుకొని ప్లే చేయండి. ఓకే, నౌ when we expand or separate numbers on the basis of its place value, it should be expand like this. Okay, basing on place value మనం numbers expand చేస్తాం. For example, 58 58 58. ఓకే, 58 58 ఇది 1st ప్లేస్ లో ఉంది, ఇది 10th ప్లేస్ లో ఉందని ఇందాక చెప్పినాను కదా. యా, ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే 5 is in 10th place plus 8 is in 1st place. ఓకే, 5 is in 10th place, 8 is in 1st place. ఓకే, సో 5 10s అంటే 550 అవుతుంది, ప్లస్ 8 1s అంటే 8 అవుతుంది. అర్థమైందా? యా, సపోజ్ 64 ఉంది, 64 ని 6 is in 10th place. Okay, which is in 10th place ma? 6 is in 10th place plus 4 is in 1st place. Okay, so they can write it as 60 plus 4. Okay, 60 plus 4, like that we will write. Okay, and next one, what is the next one? Go through it. యా, మిగతావి మీరు చేస్తారు కదా. వాట్ ఈస్ దట్, 98 ఉంది, 98 లో 9 ఈజ్ ఇన్ 1st ప్లేస్, 9 ఈజ్ ఇన్ 10th ప్లేస్, 8 ఈజ్ ఇన్ 1st ప్లేస్, 90 ప్లస్ 8 అట్లా రాస్తారు. 87 ఉంది, 80 ఈజ్ ఇన్ 10th ప్లేస్ అండ్ 7 ఈజ్ ఇన్ 1st ప్లేస్, సో 80 ప్లస్ 7. అది రాసిన తర్వాత మిగతావి టాస్క్ ఇచ్చినారు కదా, ఈ టాస్క్ ఇచ్చినవి కూడా ఎక్స్పాండెడ్ ఫామ్ లో మీ వర్క్ షీట్ లోనే ఎక్కడైనా ప్లేస్ ఉంటే రాయాలి, నేను కరెక్షన్ చేస్తాను అప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, డే 24. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, డే 24. అబాకస్ తెలుసు కదమ్మా. ఎస్, మీరు స్కూల్ ఉన్నప్పుడు మన అక్క వాళ్ళు నేర్చుకున్నారు, మీరు నేర్చుకోలేదు. బట్ అబాకస్ చూడండి అసలు, వాట్ ఈస్ అబాకస్ హియర్. First, numbers on abacus. Okay, what is that? Number on abacus. Okay, so వీటిని beats అంటారు. Okay, what is that? Beats అంటే ఏంటి, పూసలు అంటారు కదా, పూసలు, వాటిని beats అంటారు. ఇలా రౌండ్ రౌండ్ ఉండే వాటిని ఏమంటారు, బీట్స్ అంటారు. ఓకే, అవి దేనిపైన ఉంటాయి, వాటిని స్పైక్స్ అంటారు. స్పైక్స్ అంటే పుల్లలు, పుల్లలు ఉంటాయిగా, ఆ పుల్లల పైన ఏం చేస్తారు, మనకి బీట్స్ పెడతారు, దాన్ని అది అరేంజ్మెంట్. ఓకే, సో అయితే ఫస్ట్ పుల్ల ఏదైతే ఉందో దాన్ని వన్స్, ఇందాక నేర్చుకున్నట్టే, yeah, ones, tens, hundreds, like that it will be. Okay, in abacus each spike represent a place. Okay, here what I'm telling is, in abacus each spike, ఒక్కొక్క స్పైక్ ఏదైతే ఉందో అది ప్లేస్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, లైక్ దిస్. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ బీట్స్ రిప్రజెంట్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్. ఒక్క స్పైక్ లో ఎన్ని బీట్స్ ఉంటాయో అన్ని నెంబర్, అది దట్ రిప్రజెంట్ ద నెంబర్. ఓకే, వాట్ ఈస్ దట్ రిప్రజెంట్ ద నెంబర్. ఓకే, నౌ లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం లేవనుకో, ఆ బీట్ లో ఏం లేవనుకో, then we call it as what ma? Yes, okay, zero. If it is nothing is there in the spike, we call it as what? Zero. Understood? Yes, ఏం గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనకి, అబాకస్ లో స్పైక్స్ ఉంటాయి, బీట్స్ ఉంటాయి. స్పైక్స్ ఈజ్ నథింగ్ బట్ ప్లేస్ వాల్యూ అండ్ బీట్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బీట్స్ రిప్రజెంట్ ద నెంబర్స్ ఇన్
it. Okay, for example, let us see here 63 undi represent చేయాలి. Okay, what is that? 63. Okay, 63 ని రిప్రజెంట్ చేయండి. ఒకసారి వినండి ఇక్కడ. ఎస్ 63 ఓకే. సో నేను ఏం చేస్తా అంటే ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. ఈ 63లో 3 బీట్స్ వన్స్ ప్లేస్ లో వేస్తాను. 1 2 3. ఓకే, హౌ మెనీ బీట్స్ వన్స్ ప్లేస్? యా, ఇది వన్స్, ఇది టెన్స్. 63లో 6 బీట్స్ ఇన్ టెన్స్ ప్లేస్. 1 2 3 4 5 6. Okay, like that we can do. Okay, 63. Understood? Yes. Next one is what ma? Ikkada 6 chesam, ikkada 3 chesam. Okay, 53. Next one is 50. 50 ante enti? First beat lo asalu em akkarle, endukante 0 kada, em levu. Second tens place lo enni beats unnai? 5. 1 2 3 4 5 ante 10 20 30 40 50 like this, 50 or 5. Understood? Yes, like this. Next 82 undi. Okay, next 82 మీరు ఓన్ గా రాయండి అది. ఓకే, 82 కూడా చేయండి. ఓకే, ప్రాక్టీస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొపాగర్స్ విత్ యువర్ ఓన్ నెంబర్స్. ఇదే కాకుండా మీరు కొన్ని ఓన్ నెంబర్స్ రాసుకోండి మా, లైక్ 49 53 62 అట్లా కొన్ని నెంబర్స్ చేసుకొని మీరు చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ 25th డే జాగ్రత్తగా ఇవాళంతా వీడియోస్ చూడండి, ట్వైస్ థ్రైస్ చేయండి. అండ్ రేపు అంటే సండే రోజు మీరు ప్రాక్టీస్ చేయండి మొత్తం. ఓకేనా? ఎస్. ఓకే, నౌ లెసన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్. ఇది అందరికి మీకు ఆల్రెడీ తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఏంటి? వాట్ ఈస్ నెంబర్ 1 ఆఫ్టర్? 1 ఆఫ్టర్ నెంబర్ ఈస్ వాట్ మా? 2. లైక్ దట్. 10 బిఫోర్ నెంబర్ ఈస్ వాట్? వాట్ ఈస్ ద నెంబర్ బిఫోర్ 10 అంటే 9 అని రాస్తారు. లైక్ 11-13 అంటారు. ఈ మధ్యలో ఏ నెంబరు? బిట్వీన్ నెంబర్. అవి చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా. అదే ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఇచ్చినాడు మా. ఆ నెంబర్ 9 లో గో త్రూ ద నెంబర్ లైన్ ఫ్రమ్ 51 to 60 ద గివెన్. ఇన్ దట్ దే రోట్ సంథింగ్ హియర్. 53 పైన బిఫోర్ అన్నాడు, 54 పైననేమో బిట్వీన్ అన్నాడు, 55 పైన ఆఫ్టర్ అన్నాడు. అంటే ఏ క్వశ్చన్ అడిగినా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద నెంబర్ బిఫోర్ 54 అంటే 53. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్టర్ 54 అంటే 55. వాట్ ఈస్ ద నెంబర్ బిట్వీన్ 53 and 55? దట్ మీన్స్ 54. Like that we can able to write. Understood ma? Yes, జాగ్రత్తగా వినండి. ఫాస్ట్ అనిపిస్తే నేను చెప్పాను కదా, పాజ్ చేయండి. పాజ్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే, బిట్వీన్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్. ఇక్కడ మ్యాథ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్నప్పుడు నేర్చుకున్నారు. ఇప్పుడు నేను దీన్ని స్లిప్ టెస్ట్ అంట. ఓకే, వాట్ ఈస్ దట్? స్లిప్ టెస్ట్. ఎందుకు స్లిప్ టెస్ట్ అంటున్నా? మీరే రాయాలి, ఓన్ గా రాయాలి. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్? వాట్ ఈస్ ద నెంబర్ బిఫోర్ 52? 52 ముందు నెంబర్ ఏది రాయాలి? 85-87. Between number you have to write. 75 next number you have to write. Like this, you should complete whole thing. Okay, and next very important concept is more than, less than. Okay, what is that? More than, less than. More than ante greater than antaru, less than ante smaller number antaru. Okay, more than, less than. Okay, so ikkada okati gurtu pettukondi ma, more than ante simple logic cheptuna. Ippudu crocodile undankondi, crocodile teeth ఉంటాయి. Let us assume crocodile teeth. Okay, what is that? Crocodile teeth. నీకు ఎక్కడ పెద్ద నెంబర్ ఉంటే అటు సైడ్ ఆ crocodile teeth am అని తినేస్తుంది. ఓకే, అలా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇక్కడ ఉంటుంది, 50 ఇక్కడ ఉంది అనుకుందాం. సో పెద్ద నెంబర్ ఏది? ఇది కదా. యా, దాన్ని తినేద్దామని వెళ్ళిపోతుంది crocodile. Yes, 40 is less than 50 అని అనుకోవాలి. చదివేటప్పుడు మాత్రం 40 is less than 50. సపోజ్ ఇక్కడ 45-40 ఉంది. ఇక్కడ పెద్ద నెంబర్ ఏది? ఎస్, పెద్ద నెంబర్ ని తింటదన్నా కదా నేను. అటు సైడ్ ఏమంటారు, తినడానికి వెళ్తుంది. సో 45 ఈజ్ గ్రేటర్ దాన్. రీడింగ్ ఎలా చదువుతారు అని అంటే, ఇలా ముందు చిన్న నెంబర్ ఉండి తర్వాత పెద్ద నెంబర్ ఉంటే లెస్ దాన్ అంటారు. ముందు పెద్ద నెంబర్ ఉంది తర్వాత చిన్న నెంబర్ ఉంటే గ్రేటర్ దాన్ అని చదువుతారు. బట్ ఈజీగా సింబాలికల్ రిప్రజెంటేషన్ మాత్రం this is less than, this is greater than, sometimes equal. Suppose 30-30. Okay, so that is equal number. Okay, what is that? Equal. జాగ్రత్తగా చదివితే మీకు వచ్చింది మా, లేదంటే కష్టం. ఓకే, సో సింపుల్. నేను లాజిక్ చెప్పినాను కదా, crocodile teeth. Okay, what is that? Crocodile teeth. Okay, like that. Let us see here, so many are there. నేను మీకు ఇది మొత్తం నేనే చెప్తాను, ఇది మీకు కొత్త కదా. ఎస్. ఓకే, నౌ 23-21. మా crocodile ఏం చేస్తుంది? పెద్ద నెంబర్ ఏదో చూసుకొని దాన్ని అన్నం తినేస్తుంది కదా. యా, 23ని ఇలా రాస్తున్నారు. బట్ రీడ్ ఇట్ యాజ్ వాట్? హౌ వి షుడ్ రీడ్?
23 greater than 21. 23 is greater than 21. Like that. For example, see here few more things are there. ఇంకా కొన్ని ఇచ్చారు చూడండి. యాక్చువల్లీ ఇక్కడ 83 అన్నాడు, 83 కాదు అది 23. ఓకే, నౌ నెక్స్ట్ 86, 93, which is greater? Yes, very good. 93 is greater కాబట్టి మా crocodile teeth is turns like this. So read it as 86 is less than 93. Okay. Next 26-62. 26-62. Which is greater? Yeah, 62 is greater na? Yes, 26 is less than 62. ఎక్కడ పెద్ద నెంబర్ ఉంటే అటు సైడ్ దాని మౌత్ ఓపెన్ అయ్యి ఉంటారు. 30-30 అంటే both are same. So we'll write it as equal to. Next 92-29. Which is greater? 92 is greater. My mouth, crocodile mouth is open towards the 92. Okay, like that. 34-34 equal. 39-39 equal. Okay, so ఇప్పుడు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారంటే బిఫోర్, ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ నేను ఎక్స్ట్రాగా ఇచ్చేది ఏంటంటే ఇలాంటి ఇంకా కొన్ని నెంబర్స్ వేసుకొని, ఓకే, ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ 43-56. ఓకే, హోంవర్క్ ఇది వర్క్షీట్ లోనే రాయండి. 100-99. ఓకే, 210-55, 123-123, 65-60. ఇవన్నీ మీరు చేయాలి. ఓకేనా? ఎస్, హోంవర్క్ లాగా చేయండి మా. నెక్స్ట్ వచ్చేంటి, అర్థమైంది కదా అందరికి? వర్క్షీట్ అందరు ఇవాళ నీట్ గా ప్రాక్టీస్ చేసి మీరందరూ నాకు రేపు చూపించాలి. ఓకేనా? అంటే మండే రోజు నాకు సబ్మిట్ చేయాలి వర్క్షీట్. మండే రోజు 21 to 25 day you have to submit, and you should collect 26 to 30th day. Understood everyone? Yes. Okay, that's all for today. Have a nice day, and once again I wish you a very happy Independence Day. Okay, bye.